తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 15వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. అచ్యుతాపురంలో భక్తులు నిర్వహించే ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం. అయోధ్య భద్రాచలం ఒంటిమిట్టల్లో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో వరి పొలం దున్ని విత్తనాలు నాటి శ్రీరాముడు హనుమంతుడు వంటి వేషధారణలతో వానరసేన దుక్కి దున్నడం, ధాన్యం చల్లడం వంటివి చేస్తారు. ఈ ఆచారాన్ని దాదాపు 15 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. చేతికొచ్చిన పంటను వానరసేన హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు అంగద వేషధారుల వేషధారణలతో కోతకోసి కుప్పవేసి అనంతరం హారతులిచ్చి శ్రీ సీతారామచంద్ర స్వామికి సమర్పిస్తారు. గుమ్మళ్లదొడ్డి గ్రామంలో సాగు చేసిన వడ్లను 5 రాష్ట్రాలను సుమారు 4,000 మంది భక్తులు గోటితో వలిచిన తలంబరాలను శ్రీ సీతారాముల కళ్యాణానికి పలు ఆలయాలకు పంపడం జరుగుతుందని శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు తెలిపారు. ఈనాడు 15వ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞ భాగంగా ఈనాడు మన కోరుకొండ మండలం అచ్యుతరాపురం గ్రామంలో మన కళ్యాణ అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈనాడు దుక్కు తిన్ని విత్తనాలు వేసి మరి వరి పంట కోతకు వచ్చి కోతలు కోసి ఆ రాముల వారికి మరి గోటితో తలంబరాలు ఒలిచి సమర్పిస్తున్నాం. భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ గోటి తలంబరాలను ఒలిచి ఒంటిమిట్ట, భద్రాచలము, అయోధ్యకు పంపిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి మన కళ్యాణ అప్పారావు గారి సారథ్యంలో వారి యొక్క పొలములో ఈ యొక్క వేషధారణతో విత్తనాలు నాటి అలాగే పంటలు పండించి కోతలు కోసి ఈ యొక్క గోటితో కోటి తలంబరాలు ఒలిపించి ఒక ధాన్యాన్ని మనకి భద్రాచలము, అయోధ్య, ఒంటిమిట్ట రామాలయానికి ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఒక రాముడు వేషం, అలాగే సీత, ఆంజనేయ స్వామి, అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు ఒక వేషధారణతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్వామివారి కళ్యాణానికి ఈ యొక్క గోటితో కోటి తలంబరాలు పంపిస్తూ ఉన్నాము. తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 15వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి ఈరోజు కోటి తలంబ్రాల పంటకు వానర హారతి అనేటువంటి కార్యక్రమం నిర్వహించాం. తొలుత వడ్లను భద్రాచలం తీసుకెళ్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రామచంద్రుల వారి పాదాల దగ్గర విత్తనాలు పూజ చేసి తీసుకుని వచ్చి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/2లో ప్రత్యేకించి వాటిని విత్తనాలు జల్లి పంట పండించి ఆ వచ్చినటువంటి పంటను ఈరోజు చక్కగా వానరులందరూ కలిపి రామతత్వంతో, రామనామస్మరణతో మెంబరుస్తూ కోత కోచి వాటిని కుప్పవేసి సిద్ధం చేశారు. వీటిని 15వసారి భద్రాచలం, 8వసారి ఒంటిమిట్ట, 4వసారి అయోధ్యకు పంపడంలో భాగంగా ఈరోజు వడ్లను సిద్ధం చేయడం జరుగుతుంది. వానర హారతి కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం